ఇలా కొత్తిమీర మటన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ కొత్తిమీర నెక్స్ట్ మటన్ కలిస్తే ఆ టేస్ట్ అండి వేరే లెవెల్ చెప్పనక్కర్లేదు. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు కొత్తిమీర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా అయితే స్టవ్‌నైతే వెలిగించుకొని, కుక్కర్‌నైతే పెట్టుకొని, కుక్కర్ వేడైన తర్వాత మటన్‌కి సరిపడినట్టు ఆయిల్‌నైతే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, ఒక 2 మిరియాలు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 2 ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలనైతే ఇలా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇలా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అయితే మనకి వస్తుంది. వేయించినప్పుడు ఆ స్మెల్ వేరే లెవెల్ చాలా బాగుంటుంది. మనం కంపెనీ ప్యాక్స్ వేసుకునే కంటే ఇంట్లో దంచిపెట్టి వేసుకుంటే మటన్ చాలా బాగుంటుంది టేస్టీ. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనండి ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా వేయించుకోవాలి. నూనెలో బాగా వేయించుకున్న తర్వాత అవి బాగా వేగిపోతాయి కదా, అలా వేయించుకోవాలి. మనం ఇందులోని గరం మసాలా పేస్టులు ఏమీ వెయ్యం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొత్తిమీర మటన్ అని చెప్పాను కాబట్టి కొత్తిమీర క్వాంటిటీ మనం ఇలా కొంచెం ఎక్స్ట్రాగానే వెయ్యాలి. వేసి ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ ఆకంతా బాగా వేగిపోవాలండి. వేగిపోతేనే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, ఈ గరం మసాలా దినుసులు అన్నీ ఇలా మనం ఒకసారి బాగా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటేనే అంత టేస్టీ వస్తుంది కర్రీ. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా వేగించుకోవాలి. నెక్స్ట్ మనం మాంసంని బాగా కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, ముందుగానే పసుపులో నానబెట్టి అయితే ఉంచుకున్నాను. ఆ నీచు వాసన అంతా పోవడానికి ఆ మాంసం పసుపులోని పెట్టి ఉంచుకున్న మాంసాన్ని అయితే ఇలా మనం యాడ్ చేసుకొని సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆ తాలింపంతా ఆ మాంసానికి పట్టేలా మనం బాగా వేగించుకోవాలండి. మాంసం బాగా వేగితేనే కర్రీ చాలా బాగుంటుంది. మాంసం కూడా ఆ నీచు వాసన అంతా పోయేలా బాగా వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ నుంచి వాటర్ కంటెంట్ ఇలా వస్తుంది. మనం ముందు వాటర్ ఏమీ వేయకుండా ఆ వాటరే సరిపోతుంది వేయించుకున్నప్పుడు. అలా కింద నుంచి పైకి ముక్కల్ని మనం కదుపుతూ వేగించుకోవాలి. బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి. ముక్కలకు సరిపడా వాటర్ మునిగేంత మనం వాటర్ అయితే వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఒక అంటే లేత మాంసం అయితే మనం ఒక 7 విజిల్స్ అయితే అయిపోతుంది. ముద్ర మాంసం అయితే ఒక 10 విజిల్స్ అయితే సరిపోతుంది. బాగా వేగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం కారం, ఎవరెంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోవచ్చు. మేము తక్కువగానే తింటాం కాబట్టి నేను ఒక స్పూన్ వరకు వేశాను. నెక్స్ట్ గరం మసాలా, మీట్ మసాలా ఉంటుంది కదా, ఆ మీట్ మసాలా ప్యాకెట్ అంతా నేను వేసేసాను. ఎందుకంటే ఆ క్వాంటిటీకి అది సరిపోతుందని అని చెప్పి నేను ప్యాకెట్ అంతా వేసేసాను. వేసిన తర్వాత ఇంకొకసారి ఆ గరం మసాలా, ఆ కారం గుండ అంతా ముక్కలకి పట్టేలా ఇంకొకసారి మనం వేగించుకోవాలి బాగా. అలా కలిపిన తర్వాత కర్రీ అయితే బంగాళదుంపలు వేసిన తర్వాత ఇంకొక 3 విజిల్స్కి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే
ప్రిపేర్ అవుతుంది. చూస్తున్నారు కదా, కొత్తిమీర మటన్ ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంతో ఇష్టంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు కూడా మీరు కొంచెం కారం తగ్గించి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాదు, 5+6 ఇయర్స్ పిల్లలకి ఇష్టంగా తింటారు. మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.